నమస్తే. నేను మీ పరంజీ. వెల్కమ్ టు విఎన్బిసి. మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ సనాతన ధర్మం మరియు సనాతన ధర్మపు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే మనం ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుతున్నామంటే, అసలు ఎప్పటికీ, ఎప్పటికీ సనాతన ధర్మమే సత్యం. ఎప్పటికీ సనాతన ధర్మమే సత్యం అండి. మీరు విన్నది కరెక్టే. కానీ సనాతన ధర్మం ఏ మనిషి యొక్క మనోభావాన్ని ఇబ్బందికి గురి చేయదు. ఇది కూడా సత్యం. ఎందుకు అంటే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ధర్మాలని మనం విన్నప్పటికీ లేదా మతాల గురించి మనం వింటూ ఉన్నప్పటికీ సనాతన ధర్మం బోధించింది, తెలియచేసింది, సనాతన ధర్మం మనకి తెలియజేస్తుంది ఒకటేనండి. అదేమిటి అంటే దేవుడు అనబడే ఒక శక్తి బాహ్య ప్రపంచంలో లేదుగాక లేదు. దైవత్వం అనబడేది బాహ్య ప్రపంచంలో లేదుగాక లేదు. ఒక రూపాన్ని, ఒక విగ్రహాన్ని, ఒక ఆరాధనను, ఒక పూజను మీరు ఆచరిస్తున్నటువంటి ఆచారాల ద్వారా మీ లోపలున్నటువంటి ఆ యొక్క ఆత్మ, అది మీరు ఈశ్వరుడు అనండి, అల్లా అనండి, జీసస్ అనండి, ఏదిగా మీరు భావించినప్పటికీ ప్రపంచంలో ప్రప్రథమంగా ఆత్మ యొక్క తత్వాన్ని గురించి బోధించింది సనాతన ధర్మమే. ఆ సనాతన ధర్మంలో మతాలు, కులాల యొక్క మతము, కులము, వర్గము అనే భేదం లేదు. గమనించండి, ఆలోచించండి. గత వీడియోస్లో నేను ఒక విషయం చెప్పాను. మీరేదైనా చేస్తున్నారు అంటే అది నేను చెప్పినదై ఉండకూడదు. అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే అది వేరే ఒక వ్యక్తి ఏదో చెప్పిన పని అయి ఉండకూడదండి. అది కేవలం మీ సొంత ఐడియాలజీలో నుంచి వచ్చినదై ఉండాలి. అలా కాకుండా మా తాతగారు ఇలా చేశారు, మా పూర్వీకులు ఇలా చేశారు, ఇవన్నీ మీకు అలవాటు చేయబడిన అలవాట్లు మాత్రమేనండి. దయచేసి గమనించండి. సత్యం ఏమిటి అంటే కేవలం మౌనంగా మీరు స్థిరమైన సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానిస్తూ మీ యొక్క ఆత్మ ప్రబోధం వినడమే సత్యం. మీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మీరు తెలుసుకునేటటువంటి విధానాన్ని మీకు బోధించే విధానమే కేవలం సనాతన ధర్మం. అంటే మీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మీరు ఆత్మ అనుకోండి, దైవత్వం అనుకోండి, శక్తి అనుకోండి, దేవి అనుకోండి, దేవుడు అనుకోండి, ఏదిగా మీరు భావించినా కేవలం మీలో మీరు ఉచ్ఛ్వసిస్తూ నిశ్వసించడానికి ఉపయోగపడుతున్నటువంటి శ్వాస ద్వారా జీవాత్మగా ఉన్నటువంటి ఆత్మే సమస్తము అనేది సత్యం. అదే సనాతనం. సనాతన ధర్మం మాది, సనాతన ధర్మం మీది కాదు అని కొట్లాడడం సనాతన ధర్మం ఉద్దేశం కాదండి. మేము సనాతన ధర్మ వారసులం, మేము క్రీస్తు వారసులం, మేము అల్లా వారసులం, మేము రాముని వారసులం, మీరు రావణాసురుడు వారసులు అని కొట్లాడడం కాదండి. సనాతన ధర్మం అంటే, సనాతనం అంటే మీలో ఒక శక్తి ఉంది, ఒక ఎనర్జీ. మీరు ప్రతి క్షణం మీ యొక్క శ్వాసను ఉచ్ఛ్వసిస్తూ నిశ్వసించడానికి ఉపయోగపడుతుంది. ఆ శక్తి జీవాత్మగా, అంటే ఆత్మ అనే పేరు తప్ప వేరే పేరు లేదండి దానిని అనడానికి. అందుకే ఆత్మ, లేదా ప్రాణం అనుకోండి, లేదా మీ పరిభాషలో దేవుడు అనుకోండి, మీరు ఊహించుకుంటున్న దేవుడు, దేవతో, దేవి అనుకోండి. నిజంగానే ఒక దేవీ ఆరాధన, దేవతారాధన, దైవారాధన అనేది చర్చిలోనో, మసీదులోనో, గుడిలోనో మాత్రమే
చేసే మనుషులు, ఆ దైవ ఆరాధన చేసే మనుషులు మాత్రమే బ్రతుకుతారు, మిగిలిన వాళ్ళు బ్రతకరు అంటే మరి అసలు దేవుడు అనే పదమే తెలియని వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ దైవత్వం అనేది మన మానవ శరీరంలో ప్రతి క్షణం జీవిస్తూ ఈ దేహాన్నే దేవాలయంగా మార్చుకొని తెలియనటువంటి ఆ శక్తి ఈ దేవాలయంలోనే నివసిస్తుంది. మరి ఇక్కడ కులము, మతము అనేది ఉందంటారా? కొంచెం మనం జ్ఞానంతో ఆలోచించినట్లయితే ఆత్మ అండంలోను, పిండంలోను, బ్రహ్మాండంలోను మీరు చూస్తున్న ప్రతి దానిలోనూ ఆత్మ తానే అయ్యుంది. ఆ యొక్క ఆత్మతత్వ శాస్త్రాన్ని బోధించేదే ఈ యొక్క సనాతన ధర్మం. ఎప్పటికీ సనాతన ధర్మమే సత్యం. ఈ సనాతన ధర్మాన్ని మీకు బాగా అలవాటు కదండీ! మీకు బాగా అలవాటు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు అంటుంటారు కదా! ఈ వేదాలలో నుంచి వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని పురాణాలు, ఇతిహాసాలను బేస్ చేసుకొని, మన చరిత్రను బేస్ చేసుకొని ఎవరు లాహిరి మహాశైల, పరమహంస యోగానంద గారా, జీసస్ క్రైస్టా, రామకృష్ణ పరమహంస ఈ పేర్లంటే మీకు చాలా ఇష్టం. ఎందుకంటే అలవాటు పడిపోయారు కదండి. శంకరాచార్యులు వారు ఏం బోధించారండి? అద్వైత సిద్ధాంతాన్ని బోధించడానికి మనకి ఆయన ప్రయత్నం చేశారండి. ప్రతి జీవిలోని పరమాత్ముడు ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో ఈ చరిత్రలో నుంచి ఎవరెవరు ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా ఉపయోగించి వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నారు, అద్భుత జ్ఞానవంతులుగా పరిణవిల్లి వారి యొక్క ప్రయాణాన్ని ముగించారు అనేది రాబోయే వీడియోస్లో మరింత కూలంకషంగా మనం తెలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.